తీవ్రమైన వడగాల్పులతో అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఊరటనిచ్చేలా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా కోస్తాంధ్రను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు, మధ్యప్రదేశ్ నుంచి మరట్వాడ, కర్ణాటక మీదుగా రాయలసీమ వరకు వేరువేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించాయి. వీటి ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమగాలులు, వాయువ్య భారతం నుంచి వీచే పొడిగాలులు కలయికతో రాష్ట్రంలో పలుచోట్ల సోమవారం ఉదయం ముసురు వాతావరణం నెలకొంది. తర్వాత పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం, బుధవారాల్లో రాయలసీమలో పలుచోట్ల, కోస్తాలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది. మరియు నిన్న మధ్య మహారాష్ట్ర నుంచి రాయలసీమ వరకు ఉపరితల ఆవర్తనం ఉపరితల ద్రోణి ఈరోజు బలహీనపడింది. మాన్సూన్స్ లేదా నైరుతి ఋతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు మరియు కామెరూన్, దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొంచెం ముందుకు కదిలే అవకాశం ఉంది. కేరళ తీరానికి రాబోయే 4-5 రోజుల్లో కేరళ తీరానికి చేరుకునే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో ఉన్న సంవహన పరిస్థితుల వల్ల రాబోయే వారం రోజులు ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ సంవహన పరిస్థితులతో పాటు దక్షిణ కోస్తాంధ్ర తీరం లేదా పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా ఈ రాబోయే వారం రోజుల యొక్క వాతావరణం మీద ప్రభావాన్ని చూపించబోతుంది. రాబోయే వారం రోజుల్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో మొదటి 2 రోజులు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో 3వ రోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన 4 రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండే అవకాశం ఉంది. అదే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల్లో మొదటి 2 రోజులు అత్యధిక ప్రాంతాలలో, మిగతా 4 రోజులు కొన్ని ప్రాంతాలలో, 7వ రోజు 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ 5 రోజులు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం కోస్తా జిల్లాల్లో కొనసాగే అవకాశం ఉంది. మరియు ఈదురుగాలు రాబోయే 5 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. రాబోయే 3 రోజులు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు మొదటి రోజు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. అదే ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అనంతపూర్, సత్యసాయి మరియు అన్నమయ్య జిల్లాలలో రాబోయే 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. గడిచిన 24 గంటల్లో పల్నాడు జిల్లాలోని జంగమహేశ్వరపురంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో పలు జిల్లాలలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా తక్కువలోనే ఉన్నాయి.